మంచి గేమింగ్ ల్యాప్టాప్ చూస్తున్నారా? అయితే ఎక్సెల్ ల్యాప్టాప్స్ డీల్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి చెప్తాను. ముందుగా మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అయితే ఉంచుకోండి. ఆ క్రెడిట్ కార్డ్ మీద మంచి ఆఫర్స్ అయితే వస్తున్నాయి. మొదటి గేమింగ్ ల్యాప్టాప్ గురించి మాట్లాడుకుంటే లెనోవా ఎల్ఓక్యూ ఇంటెల్ i7 ప్రాసెసర్ అయితే వస్తుంది. 13 జనరేషన్ తోడైతే ఉంటుందన్నమాట. దీంట్లో 24 GB ర్యామ్ ఉంటుంది, 512 GB SSD అయితే ఉంటుంది. విండోస్ 11 హోమ్ తోడైతే వస్తుంది. 8 GB గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. ఎన్విడియా జీఫోర్స్ RTX 4060 అయితే ఉంటుంది. ఇంకా మీకు డిస్ప్లే 15.6 ఇంచెస్ అయితే ఉంటుంది. 1,50,000 అయితే ఉండేది. ఇప్పుడు ప్రైస్ డ్రాప్ అయ్యి 1,32,990 రూపాయలకి అయితే వస్తుంది. మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే 8,000 రూపాయలు అయితే కార్డ్ ఆఫర్ అయితే వస్తుంది. ఫైనల్ గా 1,24,900 రూపీస్ కి అయితే వస్తుంది. ఈ యొక్క ల్యాప్ కొనాలి అనుకుంటే ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసి కొనండి. తక్కువలో గేమింగ్ ల్యాప్టాప్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ల్యాప్టాప్ కావాలి అనుకుంటే ఏసర్ నిట్రో V15 సిరీస్ అయితే ఉంది. ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ మీద రన్ అయితే అవుతుంది అనమాట. 16 GB ర్యామ్ ఉంటుంది, 512 GB SSD అయితే ఉంటుంది. విండోస్ 11 హోమ్ OS తోటి అయితే వస్తుంది. 6 GB గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. అది కూడా ఎన్విడియా జీఫోర్స్ RTX 4050 గ్రాఫిక్ కార్డ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది 15.6 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. దీని ప్రైస్ అనేది 69,990 రూపాయలు అయితే వస్తుంది. మీరు కానీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేస్తే మాత్రం 13,250 రూపాయలు ఆఫర్ అయితే వస్తుంది. అంటే 56,740 రూపాయలకు ఈ యొక్క ల్యాప్టాప్ అయితే వస్తుంది. గేమింగ్ ల్యాప్టాప్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. కొనాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి వ్యూ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసి. హై ఎండ్ ఉండాలి, మంచి ల్యాప్టాప్ అయితే ఉండాలి, సూపర్ గా పర్ఫార్మెన్స్ ఉండాలి అంటే మాత్రం ఈ ల్యాప్టాప్ అయితే మీరు ఖచ్చితంగా అయితే కన్సిడర్ చేయొచ్చు. అదే ఆసూస్ ROG Strix G16 2025 మోడల్ MS Office 2024 తోటి అయితే వస్తుంది. ఇంటర్ కోర్ i7 14th జనరేషన్ తోటి అయితే వస్తుంది. లేటెస్ట్ 16 GB ర్యామ్ ఉంటుంది, 1 TB SSD అయితే ఉంటుంది. విండోస్ 11 హోమ్ OS అయితే ఉంటుంది. 8 GB గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. అది కూడా ఎన్విడియా కి సంబంధించిన GeForce RTX 5050 గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి 16 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. ప్రైస్ అనేది డ్రాప్ అయ్యి 1,54,990 రూపాయలకి అయితే వస్తుంది. మీరు కానీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేస్తారంటే 14,250 రూపాయలు ఆఫ్ అయితే అవుతుంది. అంటే 1,40,740 రూపాయలు అయితే వచ్చేస్తుంది ఈ యొక్క ల్యాప్. మరి మంచి పర్ఫార్మెన్స్ గేమింగ్ ల్యాప్ కావాలంటే ఈ మాత్రం మనం పెడితేనే సూపర్ గా అయితే ఉంటుంది. ఎడిటింగ్ కోసమైనా మాయా VFX అన్ని కూడా పర్ఫెక్ట్ గా రన్ అయితే అవుతాయి. మరి ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసి బై అయితే చేయండి. 80,000లో ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే సూపర్ గేమింగ్ ల్యాప్టాప్ కావాలనుకుంటే ఏసర్ నిట్రో V15 అయితే ఉంటుంది. ఇది ఇంటెల్ కోర్ i7 13 జనరేషన్ అని అయితే ఉంటుంది. 16 GB ర్యామ్ ఉంటుంది, 512 GB SSD అయితే ఉంటుంది. 8 GB గ్రాఫిక్ కార్డ్ ఎన్విడియా కి సంబంధించిన GeForce RTX 5050 గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. ఇది డిస్ప్లే సైజ్ 15.6 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. దీని ప్రైస్ అనేది 87,990 రూపాయలు అయితే ఉంటాయి. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేశారంటే 7,500 రూపాయలు అయితే తగ్గుతుంది. ఫైనల్ గా ఇది 80,490 రూపాయలకి అయితే వచ్చేస్తుంది. కావాలనుకుంటే ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసి తీసుకోండి. మరి HP నుంచి ఏం లేవా బ్రో అంటే దాని గురించి చెప్తున్నాను. HP నుంచి సూపర్ ల్యాప్టాప్ అయితే ఉంది. పర్ఫార్మెన్స్ కూడా బీస్ట్ గా అయితే ఉంటుంది. HP ఓమెన్ ల్యాప్ అయితే ఉంటుంది. ఇది ఇంటెల్ కోర్ 7 ప్రాసెసర్ మీద రన్ అయితే అవుతుంది. 24 GB ర్యామ్ అయితే ఉంటుంది, 1 GB SSD అయితే ఉంటుంది. విండోస్ 11 హోమ్ OS తోటి అయితే వస్తుంది. 8 GB గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. ఎన్విడియాకి సంబంధించిన RTX 5050 గ్రాఫిక్ కార్డ్ అయితే ఇస్తున్నారు.